అందరికి దండాలు. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ. మన వీరులకు ఇక ఒరేటోళ్ళు తక్కువైపోయారు, చాలా మంది ఆకలి అవుతున్నట్టున్నది పోయిర్రు. ఏంది నాభి నిండితే నవాబుతో కొట్లాడొచ్చట, నవాబ్కు జవాబు ఇవ్వచ్చట. నాభి నింపేటందుకు పోయినట్టు మా వాళ్ళంతా. సరే మనకు టైం కూడా ఎక్కువ లేదు. ఇంట్లో ఎవరైనా రేవంత్ రెడ్డి ఫ్యాన్స్ ఉన్నారా? జర నిజంగా చెప్పుర్రి. పక్కా కేసీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు. కనబడితే కొడతావా వారు నాయన? కరెక్ట్, ఆయనే చెప్పిండు కూడా మొన్న సర్పంచ్ల విషయంలో చెప్పిండు. వాళ్ళ బిల్లులు రాకుంటే మీరు టిఆర్ఎస్ వాళ్ళే సొక్కాలు పట్టుకొని గెదువుండ్రి మేము అంతా ఉన్నామని చెప్పారు. అంటే నాయన నేను చెప్పిన మా తెలంగాణలో సొక్కాలు అన్నారు. నువ్వు ఆంధ్ర స్కూల్లో చదువుకొని వచ్చినా కాబట్టి మా దగ్గర గల్లా అంటారు, అంగి అంటారు, గల్లా అంటారు. గల్లా బట్టి కొట్టేందుకు రెడీగా ఉన్నామని. చలో రెడీగానే తయారుగానే ఉండాలి. ఎందుకంటే ఈయన వచ్చినాక 18 నెలలు అయింది, ఇంక ఇయ్యలే. సో మీ అందరికీ అన్ని విషయాలు అయితే మొత్తం చర్చ చేసి ఆఖరి మాట్లాడటానికి ఒక పంచాయతీ ఉంటుందట. అయితే ముచ్చట్లన్నీ అయిపోతే లేకపోతే టైం అని ఉండదు. నాకు 2 లేవు, టైం లేదు, ముచ్చట్లు లేవు. ఎందుకంటే అందరు అన్ని చెప్పేసేసారు, మొత్తం చెప్పారు. అయినా కానీ నిరుద్యోగ సోదర, నేను కొద్దిగా 1-2 కవితలు చెప్తా. ఎవరు తెలంగాణ అంటే పాట గిటారని ఉండాలి కదా, నేను అదన్నా ఫిలిప్ చేస్తా. జర అటో ఇటో అదొకటి ఫిలిప్ చేస్తా. సో నిరుద్యోగ సోదర, తెలంగాణ విద్యార్థి సోదర, విజ్ఞానమని ధర భావి తెలంగాణ భారమ్ము నీదెర, సుజ్ఞాన నిధివయ్యి సుగుణాల గనివయ్యి నీ జాతి గౌరవం నిలుపుకో సోదర అని మాత్రం మీకు చెప్పిపోయేటందుకు వచ్చిన ఈ తెలంగాణ గౌరవాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత చదువుకున్నటువంటి వాళ్ళ కనుక మీకు ఉన్నదని చెప్పేటందుకు. మొట్టమొదటి నుంచి హైదరాబాద్ స్టేటు, ఆంధ్ర స్టేటు 2 పంచాయతీలు ఉద్యోగాల పంచాయతీ. అది మీకు కిరకనే. మా ఉద్యోగాలు మాకు కావాలి, నాన్ ముల్కీ గైర్ ముల్కీ గో బ్యాక్ అని. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత 70 ఏళ్ళు, దాదాపు 70 ఏళ్ళ దగ్గరకు వస్తున్నది. ఇప్పటికీ మళ్ళీ మా ఉద్యోగాలు మాకు కావాలని మళ్ళా ధర్నా చౌకాడ వచ్చి కూర్చునే పరిస్థితి వచ్చింది. దీనికి ఏంటంటే దీనికి కారణం అంతా మనమే. త్యాగాలు జరుగుతలేవా? త్యాగాలు జరుగుతున్నాయి. పట్టణాల్లో చూడు, మెట్ట భూమిలో చూడు, ఆఫీసులో చూడు, ఆఫీసర్ను చూడు, ఆంధ్రమయమే అంతా, అంధకారమే అంతా అని 69 ఉద్యమంలో ఇట్లా రాసుకుంటా పాడుకుంటా తిరిగినాం అప్పుడు. కానీ ఇప్పటికీ తెలంగాణ వచ్చిన తర్వాత అప్పుడు ఆంధ్రమయమైంది, కానీ ఇప్పుడు ఉన్నోడు మనకు రావాల్సిన ఉద్యోగాలు మనకి ఇస్తలేడు. సో ఇదే పంచాయతీ. మన ఉద్యోగాలు మనకి ఎట్లా రావాలి అనేది అన్ని ఉన్నాయి. చైతన్యం లేదా అంటే ఉన్నాయి. సాయుధ పోరాటం కాడికి వెళ్ళి మొదలు పెడితే త్యాగాలన్నీ మన పాలైనవి, భోగాలన్నీ రాజకీయ నాయకుల పాలైనవి. మన దగ్గర వాళ్ళు కూడా అయ్యారు కదా, త్యాగాలు ఇక్కడ చేస్తూనే ఉన్నాం, ఇప్పటికి కూడా చేస్తూనే ఉన్నాం. మళ్ళా తిరగబడి మళ్ళీ ఇప్పుడు రేపు పొద్దుగాల క్వశ్చన్ చేయాలన్నా కానీ క్వశ్చన్ చేస్తూనే ఉంటాం. కానీ మళ్ళీ ఎవరిని కోటేయాలనే కాడనే పంచాయతీ ఉన్నది ఇప్పుడు ఉన్నదంతా. ఎవరిని కోటేయాలి? మొన్నదాకా ఒక పెద్ద ముసలి అనకొండను పొడిచి పిల్లిని ఒడిచినట్టు ఒడిసి సెగబెట్టి ఇది వన్నది, దీంతో ఏం అయితలేదని చెప్పని ఇలా కొడుతుంది. ఎవరు తెలుసుగా, ఎవరు పంపిస్తే ఈయన నల్లమల్ల పులి అంటే ఇది పెద్ద పులి కాదు, నల్లమల్ల నల్ల తాసులు ఎక్కొచ్చి మన మీద వేస్తున్నాడు కాటలిగిన. ఈ పరిష్కారం ఏంటంటే ఈ రాజ్యం, ఈ తెలంగాణ నిరుద్యోగుల చేతులల్లా రాజకీయంగా మామూలు మాట్లాడుకుంటూ చెప్పారు తుపాకీ పట్టుకుంటుంది కానీ మేము సిద్ధం. తుపాకీ వద్దు, అయిపోయింది, ఆ కాలం అయిపోయింది. వద్దు, తుపాకులు చేసేసినాయి. కానీ నేనంటే ఆవేశంగా మీరు అటు సైడ్ పోవద్దని చెప్తున్నా. ద పెన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ గన్. ఇప్పుడు ఆ గన్నులు కూడా మన చేతులకు రావాలంటే వాళ్ళైతే ఓట్లు వేసుకొని పోయినరు. ప్రతి బ్రోకర్ గాడు, జోకర్ గాడు, లోఫర్ గాడు, ఇసుక దందా చేస్తాడు, మాఫియాలు, లిక్కర్ దందాలు చేస్తాడు, ఎడ్యుకేషన్ మాఫియాలు, హెల్త్ మాఫియాలు, ప్రతి మాఫియా నా కొడుకులు వచ్చి చదువుకున్న ఓట్లు తీసుకొని మనల్ని వాళ్ళ చుట్టూ తిప్పుకొని పోయి గడ్డలకి కూర్చున్నాడు. మనమే ఆడిపోతే ఎట్లుంటుందో మీరు ఆలోచన చేయండి జరా. రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అంటున్నారు కదా, ఇప్పుడు మనం పోయి మొన్నటిదాకా మీరు బస్సులు పట్టుకొని తిరిగిరు కదా, మొత్తం ఊర్లో పుంట తిరిగి కడుపులో తలకాయ పెట్టి కాళ్ళు మొక్కి నాయకులు గ్రామాలలో తిరగలేని పరిస్థితులు ఉంటే, తెలంగాణకు వ్యతిరేకం చేసినటువంటి, తెలంగాణ అంటేనే లట్లు పట్టుకొని బందూకులు పట్టుకొని షో ఆఫ్లు చేసిన వాళ్ళు మంత్రులు, ముఖ్యమంత్రులై కూర్చున్నారు. ఎవరు దానికి బాధ్యత ఎవరు వహించాలి? మనమే కదా. ఒక దొంగ పోతే ఇంకో గజ దొంగ కాదు, డకైట్ అనేటోడు వచ్చి ఆడ కూర్చొని ఉన్నాడు. మొత్తం దోపిడే వాళ్ళు చేస్తున్నారు, పొద్దున్న లేస్తే దోపిడే. వీళ్లకు తప్పు మన దగ్గర ఎక్కడంటే మనం ఓట్లు, మన దగ్గర చైతన్యం ఉన్నా కానీ మన జనంతోటి, మన చదువురాని తల్లిదండ్రులతోటి ఏ చదువులు వాళ్ళు త్యాగాలు చేసి వాళ్ళ పుస్తమట్టలు అమ్మి ఇబ్బందులు పడుకుంటా, పొలాలను అమ్మి ఇళ్లలో పెళ్లిళ్ళు చేసుకుంటా, మన ఇంట్లోకి వెళ్ళి ఎవరికో ఒకరికి నౌకరు వస్తే మన తల్లిదండ్రులు అప్పుల పాలైనరు. ఎంత అప్పులైనా ఏమైనా పిల్లల భవిష్యత్తు ఏదో నౌకరు వస్తుంది అనుకుంటే హైదరాబాద్కి వచ్చి 10 ఏళ్ళు, నేను మొన్న మీకు చూసిరు కదా, మొన్న ఒక నిరుద్యోగ యువకుడు ఏడుస్తుండే బాగా. వీడియో అంతా మీకు ఎరుకున్నది కదా, మీరు చూసిరు కదా, చాలా మంది బ్లూ కలర్ షర్ట్ వేసుకొని. 10 సంవత్సరాల నుంచి చదువుకుంటున్నా, నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా,
3-4 సంవత్సరాల నుంచి నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా, ఆఖరికి చెప్తున్నారు తెలుగు అకాడమీ పుస్తకాలు పనిచేయవు, వికీపీడియాలు ఉన్నాయి మాత్రమే చేస్తుంటారు, వికీపీడియా మాత్రమే గుర్తిస్తామని చెప్పని అంటున్నారు. కుక్కల పాలైంది నా తెలంగాణ, కుక్కలు చెప్పిన ఇస్తిరాకైంది నా తెలంగాణ అని చెప్పని ఆవేదన పడుకుంటూ ఏడుస్తుంటే నాకు తెలిసి ఆ వీడియో చూసిన ఎవరైనా కానీ కన్నీటి పర్వం కాకుండా ఉండే పరిస్థితి మాత్రం లేదు. ఇలా ఆవేశంగా మీరు మాట్లాడగానే నినాదాలు ఇస్తున్నారు, కానీ ఆవేశంతో పాటు కొంచెం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నా. మన లోపల ఆవేశం ఇట్లా అనగానే ఉరుకుతామని మోతి మాట్లాడుకుంటూ చెప్తే కదా ఏం చేస్తామో తెలియదు అంటే ఇంక అయిపోయి ఇప్పుడు సురువు అవుతారు పోలీసు వాళ్ళు, ఎవరెవరు దీన్ని లీడ్ చేస్తున్నారో. అట్లా అది నా దృష్టిలో మీరు అంత ఆవేశంగా రాకండి దయచేసి, అట్లా కాదు. వాళ్ళని బాగా సిస్టమేటిక్ గా కొట్టాలి. ఇప్పుడే ఎన్ని కష్టాలు, రాత్రి జనార్దన్ ఇంట్లో లేడు, 6 అమ్మాయిలు ఇంట్లో లేరు, హాస్టల్లో ఉన్నారు. ప్రత్యూష కావచ్చు, ఆస్మా కావచ్చు, వీళ్ళెవరు ఇళ్ళల్లో లేరు, వాళ్ళు హాస్టల్ ఎక్కడో పోయి దాచుకున్నారు వాళ్ళు. అట్లా అవసరం లేదు. మనం అవసరం అనుకుంటే బహిరంగంగానే పోయి ఊర్ల మీద పడి ఎందుకు వీళ్ళకు ఓట్లు వేయొద్దు అని జనాన్ని కన్విన్స్ చేసి చెప్పగలిగేటువంటి స్థాయిలో ఉండాలి. కానీ ఉట్టిగా ఆవేశానికి పోవాల్సిన అవసరం లేదు. మనని ఆవేశాలలో పెట్టే ఇప్పటిదాకా మనని వాడుకున్నారు. తెలంగాణకు ఒక ప్రత్యేకమైన రాజకీయ చైతన్యం ఉన్నటువంటి యువతరం అవసరం ఉన్నదని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయంగా మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. నేను అన్ని త్యాగం చేస్తాం కదా. ఇలా 1200 మంది పిల్లగాని చచ్చిపోయారు. ఆ 1200 మంది ఒక కమిటెడ్ గా ఉండి ఒక 10 ఊర్లు టేకప్ చేసి ఒక్కొక్కరి టేకప్ చేస్తే ఒక 6 నెలల్లో ఆ ఊరు భవిష్యత్తు మారుతుంది. ఇలా జడ్సన్ భాయ్ మాట్లాడుకుంటే చెప్పిండు, మన ఓటు మన ఆత్మగౌరవం పెరిగింది ఎక్కడ అంటే 200 నుంచి 2000 వరకు అని. రేపు 2000 పోయి 3000 అవుతుంది. కానీ ఏమైతుంది, అధికారం ఎవరి చేతుల్లో ఉంటుంది? మనం చైతన్యవంతులు కాకుండా ఉండి ఊర్లలో గంజాయి తాండవం మారుతుందా లేదా? బెల్ట్ షాపులు నడుస్తున్నాయా లేవా? చదువుకుంటున్న వాళ్ళు ఇక్కడ చదువుకుంటున్న వారు మీరు వచ్చి ఇక్కడ కూర్చొని ఇక నౌకరు అసలే రాకపోతే మరి ఇళ్ళకెళ్ళి ఎంతమందికి అలవాటు పడుతుందో నాకు ఇరకలే. కానీ సో ఈ సిచ్యువేషన్స్ మారాలంటే నా దృష్టిలో ఒక దీర్ఘకాలికమైన ప్రణాళిక వండుకుంటూ మనము మన ప్రజలను, మన యువతరాన్ని చైతన్యవంతులుగా చేస్తేనే తప్ప మన భవిష్యత్తు అంధకారంగా, తెలంగాణ భవిష్యత్తు అంధకారంగా మిగిలబోతున్నది. ఈ త్యాగాలు ఏవైతే జరిగినాయో, ఇలా నక్సలైట్లు 30 ఏళ్ళు 40 ఏళ్ళు అడవులలో పోయి కొట్లాడితే మనందరికీ సింపతి అనిపిస్తున్నది. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఏం జరిగింది? వాళ్ళు చేసినటువంటి భూ సంస్కరణలే ఇవాళ కేసీఆర్ వచ్చిన తర్వాత ఒక్క పెన్ స్ట్రోక్ లా కొట్టిపడేసింది, అందరిని కొట్టిపడేసింది, తీసేసి వాళ్ళు వంచిన భూములను మళ్ళా దొరలకు భూస్వాములకు ఇచ్చిందా లేదా? ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం. దీంతో ఇటు పోలీసులు కూడా చచ్చిపోయారు, ఇటు వీళ్ళు చచ్చిపోయారు, అటు వాళ్ళు చచ్చిపోయారు. అంటే రాజ్యాధికారం వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేసేది అంటే ఆ త్యాగాలు చేశారు కదా, ఆ ఓట్లు వేసుకున్నటువంటి యంత్రాల సైడ్ మీరు కనుక వచ్చి ఇక్కడ కూర్చొని ఓట్ల రూపంలో కనుక మనం రాజ్యాధికారం తీసుకొస్తే మన ఓట్ల ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు అధికారంలో కనుక వచ్చి కూర్చొని ఉంటే మనకేమైనా ఉపయోగం జరుగుతుంది, ఉపకారం జరుగుతుంది. మీ అందరికీ విజ్ఞప్తి చేసుకున్నా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇలా ఉద్యోగాలు కూడా ఎందుకు భయపడతలేరు? ఇప్పుడు ఇంతమంది చెప్పి ఇక్కడికి వచ్చినా కానీ ఎందుకు వీళ్ళందరూ భయపడతలేరు అంటే వీళ్ళు ఆవేశానికి పోతారు. వీళ్ళని ఎప్పుడన్నా బొర్రియొచ్చు, ఏమున్నది ఉట్టిగా ఎవరికన్నా 4 పైసలు ఇచ్చి పాడేస్తే ఇది ఎక్కడో దగ్గర ఉద్యమం ఆగుతుందని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు. కానీ అట్లా కాదు. చైతన్యం నిరుద్యోగుల లోపల, తెలంగాణ విద్యార్థి యువకుల లోపల చైతన్యం ఉందని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఉందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నా. ఇలా పోరాటాలు చేస్తూనే కనుక నిజంగా అధికారంలో నిజమైన అధికారం మా హరికృష్ణ ఇలా పార్లమెంట్ సభ్యుడు అయినరు, కానీ తన ఉన్నటువంటి పార్టీ తన మాట వినే సిచ్యువేషన్ ఉండదు. కానీ అనేటోళ్ళు ఏం చెప్తారు, ఇంకెన్ని రోజులు తిరుగుతావా పోరాదాడు కూసోపరాదు అంటే పోయి కూర్చున్నాడు. కానీ కూర్చున్నా కానీ ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్న అట్లీస్ట్ దానికైతే గర్వపడాల్సిన అవసరం ఉన్నది. కానీ ఈ ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళే కనుక నిజమైన అధికారంలో కనుక కూర్చునేది ఉంటే ఈ ప్రజలకు ఉపయోగపడతారా లేదా చెప్పండి. అంతే పడతారా లేదా? రాజకీయ పార్టీల జెండా మోసే జీతగాళ్ళమైదామా, ప్రజా గుండె సవ్వడుల ప్రతిరూపాలైదామా అని తేల్చుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ప్రజా గుండెల సవ్వడులు ఎట్లయితాయి? చాలా చాలా ఇన్సల్టింగ్ అనిపిస్తుంటది, చాలా అవమానం అనిపిస్తుంటది. తెలంగాణ అననుడు, తెలంగాణ సోయి లేనోడు, అవన్నీ మీరు ఇంకా చాలా చెప్పగలుగుతారు. సోయి లేనోడు, తెలంగాణ ధ్యాస లేనోళ్ళు అందరూ ఇలా మంత్రి మండలిలో పోయి కూర్చొని ఉన్నారు. నన్ను చూడగానే ఫస్ట్ భయమైంది. అందరు పోలీసు వాళ్ళు అనగానే చాలా మంది లేపిరు. ఇంకా రేపు పొద్దుగాల మమ్మల్ని గోస ఉంచుకొని లట్లు పట్టుకొని కొట్టే బ్యాచ్ ఎక్కువ ఉన్నది ఇలా అని చెప్పండి. ఎందుకంటే మీరు అది పోయిన తర్వాత ఇంకేముంటది? ఈ పృథ్వీరాజ్ గారి ఆడున్నారా, ఈ విఠల్ గారి ఆడమన్నాడు, జనార్దన్ గారి ఆడ, ఇవే పనులు కాదు ఇంకేమున్నది. ఇంటెలిజెన్స్ చేసే పనులేంటి? ఒక్క ఎంబడి పట్టలేరు మా ఎంబడి కూడా. అయినా కానీ దేనికి వెనుక పోయలేదు. నేను ఒకటేందంటే 1,00,000 మందితో పెడతామా 2 లక్షల మందితో పెడతామా అనేది పెట్టుడే. కానీ పల్లెలకు పోయి మన ప్రజలను ఓటు చైతన్యం దయచేసి మీ ఊర్లలో పోయి ఒక్కొక్క 10 మందిని మీరు చదువుకున్నారు కదా, మీ సబ్జెక్ట్ ఎరికే అన్నిరికే. ఈ హిస్టరీ రేవంత్ రెడ్డికి చెప్పుడు కాదు, మన సొంటోళ్ళు బొచ్చన మంది చదువుకున్న వాళ్ళ దగ్గర ఉన్నారు. కానీ మీరు పల్లెలకు పోయి మన జనాన్ని
ఎడ్యుకేట్ చేసి ఇక్కడ జరిగిన పోరాటాల గురించి కావచ్చు, కారం పొడితోటి రోకలు బండలు పెట్టి ఏ చదువు రాని, చదువు అంటే తెలియని, అక్షరం నేర్వని సాకల ఐలమ్మలు ఇక తిరుగుబాటు చేసి నిజామోని పైజాము ఊడబిక్కిండ్రు. మనం చదువుకొని పీజీలు పిహెచ్డీలు చదువుకున్న తర్వాత ఇవాళ రోడ్ల మీద కూరగాయలు అమ్ముకుంటున్న ఒక్కొక్కరు అబద్ధాల బతుకులు బతున్నారు, అవమానకరమైనటువంటి బతుకులు బతున్నారు, మేస్త్రీలుగా పోతున్నారు. సంచులు పట్టుకొని బియ్యం సంచులు, వడ్ల సంచులు మోసే కూలీలుగా తయారైనరు. ఆటోలు నడుపుతున్నారు, బయటకు వచ్చి ఆటోలు నడుపుతున్నారు. లాస్ట్కి ఆత్మహత్యల కాడికి కూడా పోయినరు. ఇది మారాలంటే మన జనాన్ని చైతన్యవంతులు చేయాల్సిన అవసరం ఉన్నది. నేను ఇంకొక 2 ముక్కలు చెప్పదలుచుకున్నాను మీకు. మా ముఖ్యమంత్రి మొన్న మాట్లాడుకుంటూ చెప్తా ఉన్నాడు, రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటూ చెప్తున్నాడు. ఆయన ఏమంటాడంటే కేసీఆర్ కేటీఆర్ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని అంటున్నాడు, మారింది ఒక 13 మందే, అడ్మినిస్ట్రేషన్ మొత్తం సేమ్ అదే టీం ఉన్నది కదా అని చెప్పని అన్నాడు కదా. ఏంది, నేను తలుచుకుంటే ఎవరిని అరెస్ట్ చేయలేమా, ఎవరి ఇండ్ల కాడికి పోలీసులను పంపించలేనా, కోదండరామ్ ఇంటి కాడికి పోలీసులను పంపించింది కదా గత ప్రభుత్వం అని చెప్తున్నారు. నేను చెప్పదలుచుకున్నా, మీ అందరికి విజ్ఞప్తి చేయదలుచుకున్నా, కరెక్టే, వాళ్ళంతా ఒకటి ఉన్నారు, వాళ్ళు అరెస్టులు చేసుకుంటలేరు. వాళ్ళు వాస్తవంగా వాళ్ళ ఇళ్ళకి పోలీసులు పోతలేవు. కానీ ఎవరి మీద పోలీసులు వస్తున్నారంటే అశోక్ నగర్ లో ధర్నాలు కూర్చున్నటువంటి ఆడపిల్లలను వాళ్ళ రూమ్లకు పోయి, వాళ్ళ ఇళ్లకు పోయి, ఆఫీస్ లో పని చేసుకుంటున్న కాడికి పోయి కూడా హరాస్ చేస్తే ఒక చెల్లె ఆత్మహత్య చేసుకొని చనిపోయిందంటే మీ అందరికి తెలుసా? చెప్పాలా నేను? తెలుసు కదా, అందరికి తెలుసు కదా. ధర్నా చౌక్ లో కూర్చొని తెల్లందాక ధర్నాలో కూర్చొని ఉంటే నువ్వు ఎందుకు ధర్నాలో కూర్చున్నావు అని చెప్పి పోయి పోలీసు వాళ్ళు, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎంబడి పడితే దండం పెట్టి, సార్ నా నౌకరు పోతే నేను చదువుకునే పరిస్థితి లేను, దయచేసి నా నౌకరు పోనీయకండి. ఇది చూస్తే నా యజమాని నౌకరు తీసేస్తాడు, మా ఇంట్లో పిలిచి పెళ్లి చేస్తాడు, పెళ్లికి రమ్మంటారు, నువ్వు హైదరాబాద్ లో ఏం చేస్తున్నావు? సివిల్ సర్వీసెస్ రాసి కలెక్టర్ ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలనుకొని ఒక కలలు కన్నటువంటి ఒక చెల్లె హరాజ్ చేస్తే ఇంటికి తీసుకొని పోయారు. నౌకరు నిజం కూడా నౌకరు పోయిన తర్వాత ఆవేదన చెంది ఒక 4-5 నెలలు తిరగక ముందే ఒక స్టేజ్ మీద ఇంకో చెల్లెకి ఫోన్ చేసి చెప్పి మీ ఇంట్లో కనీసం మిమ్మల్ని బయటికి పోయి రాణిస్తున్నారు, మా ఇంట్లో రాణిస్తున్నారు, పేదరికంలో ఉన్నావు నువ్వు, నీకు ఇది అవసరమా, నీకు పోరాటాలు అవసరమా, ఉద్యమాలు అవసరమా, నీకు హక్కుల గురించి కొట్లాడడం అవసరమా అంటే ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఇట్లా అంటే వీళ్ళ మీద పోలీస్ హరాస్మెంట్ జరుగుతున్నది, జనార్దన్ మీద పోలీస్ హరాస్మెంట్ జరుగుతుంది, వేదిక మీద ఉన్న వాళ్ళందరి మీద జరుగుతుంది. మీ మీద కూడా ఇంకా ఏదైనా ధర్నా ప్రోగ్రామ్ చేస్తే మీ మీద కూడా హాస్టల్లో చుట్టూ వచ్చి కొట్టలేదా? సెంట్రల్ లైబ్రరీలోకి వచ్చి లాట్లు పెట్టి కొట్టినా లేదా? అంటే ప్రజల మీద మాత్రం పైశాచికం చేసి వాళ్ళని లట్లతోటి బట్టి కొడుతున్నారు. కానీ వాళ్ళు మాత్రం ఒకటైందని మాత్రం మీ అందరికీ విజ్ఞప్తి చేసుకున్నా. మన ర్యాలీలకు వచ్చి బీజేపీ వాళ్ళు, టిఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అందరూ రాజకీయంగా ఒకరిద్దరికి వ్యక్తిగతమైనటువంటి ఇంట్రెస్ట్లు ఉంటే అది పక్కకు పెడదాం. కానీ పార్టీలుగా నేను ఒకటే చెప్తున్నా, ఆపోజిషన్ పార్టీలు ఉన్నారు కదా, ఇలా మీరందరూ చదువులో తెలుకొని వీడికి వచ్చి వీళ్ళు 10 రోజుల నుంచి ఊర్లలో లైబ్రరీ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉన్నదా? ఒక 10 మంది ఎమ్మెల్యేలు, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, 10 మంది బీజేపీ, ఇప్పుడు 8 మంది గెలిచి 8 మంది పార్లమెంట్ మెంబర్లు ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ఎందుకు కొట్లాడాలి కదా? ఒక్కడు వచ్చి కొట్లాడుతుంది కదా, వాళ్ళు కొట్లాడాలా లేదా? మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? ఎవరైనా మాట్లాడితే సెంట్రల్ లైబ్రరీలో వచ్చి మమ్మల్ని కలిసేందుకు వస్తే అన్న ఏం మాట్లాడినా కేసులు పెట్టేటట్టున్నారని బెదిరిస్తున్నారు పోలీసు వాళ్ళు. ఫోన్ చేసి నువ్వు మళ్ళసారి మాట్లాడితే, నువ్వు మళ్ళసారి కనబడితే, నేను పేరు చెప్పదలుచుకోలేదు ఎందుకంటే మళ్ళీ టార్గెట్ చేస్తారని చెప్పి, నువ్వు మళ్ళసారి కనబడితే సబ్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి చెప్తారట, నువ్వు ధర్నాల కాడ బిడ్డ, నువ్వు కనబడితే మాత్రం నీ జీవితం కథం పట్టించేస్తాను. ఇది ఎక్కడిది? అందుకేంటంటే మన దగ్గర ఉన్నటువంటి ఆయుధం, మీరు పల్లెలకు పోయి మన ప్రజలను, మన జనాన్ని చైతన్యవంతులు చేసి ఓటు చైతన్యం తీసుకొస్తేనే దీనికి పరిష్కారం ఉంటుంది. దాని లోపల మనం కొట్లాడాల్సిన అవసరం ఉంది కూడా కొట్లాడదాం. ఒక చిన్న రాత్రి కూర్చున్నాక ఏం చేయాలని అర్థం కాక ఒక చరణం రాసిన, నేను పర్ఫెక్ట్ లేను కానీ మీరు అందరు కోరస్ ఇస్తా అంటే లాస్ట్కి అది వాడి బంద్ చేసి ఇస్తాను. రేవంత్ రెడ్డి మామ మీద నేను పర్ఫెక్ట్ కాలేదు, ఎందుకంటే నాకు నేను పాడతా అంటే మాత్రం వినిపిస్తా. నేను ఒక్క బుక్క నీళ్ళిరే ఏం కాదు, మన ఆఖరి కృష్ణనే కదా, ఏం కాదు లేదు. నా 3 గంటల వరకు మీటింగ్ కదా, లాస్ట్ మాట్లాడేది అన్ననే. ఇక పక్కపోతే అన్నని పట్టుకపోతారు, మళ్ళీ వదిలేస్తారు, ఏం కాదు. 3 ఉట్టిగా అంటూ నాకు అట్లాంటి వాళ్ళు నవ్వుతారా? మరి వాళ్ళు నవ్వుపియాలి కదా. ఒక నిమిషం, నేను చెప్పినవన్నీ కరెక్టే అనిపించినాయా మీకు? మీరు అనిపించిన జర శైలేపురం మీ దండం పెడతా. ఎవరు నాయన మొత్తం చాలా మంది ఉన్నారుగా. రేవంత్ రెడ్డి మామా, ఓ రేవంత్ రెడ్డి మామా, అయ్యయ్యో రామ రామ, ఓ రేవంత్ రెడ్డి మామా, అయ్యయ్యో రామ రామ. కురసియరా?
రేవంత్ రెడ్డి మామా ఓ రేవంత్ రెడ్డి మామా అయ్యయ్యో రామ రామ రేవంత్ రెడ్డి मामा सुनो जी मेरा गाना कहता है तेलंगाना इंसान तुमको माना ऐसा कभी न जाना बता दिया जमाना बंदर का कारनामा रेवंत रेड्डी मामा రేవంత్ రెడ్డి మామా ఓ రేవంత్ రెడ్డి మామా అయ్యయ్యో రామ రామ నీ పరువు ఓయ మామ అయ్యయ్యో రామ రామ నీ పరువు ఓయ మామ. ఇది ఆయన మీద రాసిన ఒక చరణము పర్ఫెక్ట్ గా నేను ఇప్పుడు వాడలేదు, నెక్స్ట్ దాంట్లో వాడతా కానీ ఇప్పుడైతే చెప్తా మీకు. కాంగ్రెస్ ను గెలిపిస్తే నిరుద్యోగముండదన్నావు, కాంగ్రెస్ ను గెలిపిస్తే నిరుద్యోగముండదన్నావు, జబు క్యాలెండర్ అన్నావు, జబు క్యాలెండర్ అన్నావు, 2 లక్షల కొలువులన్నావు, జబు క్యాలెండర్ అన్నావు, 2 లక్షల కొలువులన్నావు, బ్యాక్లాగ్ పోస్టులన్నీ భర్తీ చేస్తానన్నావు, అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇస్తానన్నావు. ఎంత ఇస్తానడు? 4000. మా ఓట్లతోటి నువ్వు ముఖ్యమంత్రి అయ్యినావు, మా ఓట్లతోటి నువ్వు ముఖ్యమంత్రి నయ్యినావు, మా ఓట్లతోటి నువ్వు ముఖ్యమంత్రి అయ్యినావు, గదకెక్కినంక నువ్వు గదకెక్కినంక నువ్వు మాకు తెడ్డు చూపినావు, గదకెక్కినంక నువ్వు మాకు తెడ్డు చూపినావు. రేవంత్ రెడ్డి మామా ఓ రేవంత్ రెడ్డి మామా అయ్యయ్యో రామ రామ నీ పరువు ఓయ మామ అయ్యయ్యో రామ రామ నీ పరువు ఓయ మామ. నెక్స్ట్ టైం మీటింగ్ లో మొత్తం మంచిగా వినిపిస్తాను. థ్యాంక్ యూ. ఒకటే లాస్ట్ కు రాచరికం కత్తి మీద నెత్తుర్లాహారమా దురవారి గడులల్లో నలిగిపోయిన న్యాయమా ఆంధ్ర వలస తూటాలకు ఆరిపోయిన ప్రాణమా అని చెప్పని అనుకుంటా తిరిగినాము. ఇప్పుడు తూటాలకు ప్రాణాలు ఆరిపోవద్దు. మన లోపడున్నటువంటి ఐడియా